నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో పింఛన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభించారు. ఎమ్మెల్యే కూరుగొంట్ల రామకృష్ణ ప్రతి ఇంటికి తిరిగి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అందజేశారు. గత ప్రభుత్వంలో రాజులు సమయానికి పింఛన్లు ఇచ్చేవారు కాదని, అయితే ఈ అధికారంలో కూర్చున్న చంద్రబాబు హయాంలో తెల్లవారుజామున నుంచే పింఛన్లు అందజేస్తున్నామని అన్నారు. అయితే ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. గతంలో ఏ డేట్లో ఇస్తారో కూడా కరెక్ట్గా తెలిసేది కాదు. 10వ తారీఖు పైన 15వ తారీఖు ఆ ప్రాంతంలో పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. ఈరోజు తెలుగుదేశం వచ్చిన తర్వాత 1వ తారీఖు తెల్లవారుజాము నుంచే పెన్షన్లు జరుగుతూ ఉంది. అయితే వితంతువులు కానీ వృద్ధులందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే గతంలో 10-15 తారీఖులు ఎప్పుడు వస్తా కూడా తెలియదు. ఈరోజు 1వ తారీఖు ఉదయం నుంచి కూడా ఇవ్వడం జరుగుతూ ఉందంటే అది చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ఆయన ఏది ఏ విధంగా చేయాలో టయానికి తెలుసు. కాబట్టి ఆ టయానికి ముసలి వాళ్ళు ఉంటారు, దీని మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళ దృష్టిలో పెట్టుకుని 1వ తారీఖు తెల్లవారు